షలోం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 1. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇట్ ఈస్ ఫర్ ఫ్రీడమ్ దట్ క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. స్టాండ్ ఫర్మ్ దెన్ and do not let yourselves be burdened again by yoke of slavery. పై వాగ్దానమును బట్టి మనకు దేవుడు ఒక ఆత్మీయ ప్రబోధాన్ని ఇస్తున్నారు. అదేమిటంటే ప్రభువు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో స్థిరంగా ఉండండి అని. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ కమాండ్. దేవునితో ఏకీభవించి బానిసత్వపు సంఖ్యలను తెంచుకున్నప్పుడు, నిరపరాధులైన జీవితాన్ని కొనసాగించగలిగినప్పుడు దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నూతన నిబంధనలోని ఏ పత్రిక చూసినా కూడా, లేదా పరిశుద్ధుల జీవితాలను పరిశీలించినా, అందరూ క్రీస్తులో నూతన సృష్టిగా సంతుష్టి జీవితాలను కలిగిన వారుగా జీవించారు. మనం కూడా పూర్వపు బానిస సంఖ్యలను జ్ఞాపకమైనా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ, సో లెట్ us ఎంజాయ్ అవర్ ఫ్రీడమ్. ఈ సత్యాన్ని ఇతరులతో కూడా పంచుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను బానిసత్వంలో ఉంచిన విషయాలతో ఇక మేమేమాత్రమును ఎంటాంగిల్డ్ అయి లేమని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. క్రీస్తులో మేమంతా మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యంను అనుభవించలాగున మీలో స్థిర మనస్సును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.